అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ద్వితీయ భాష తెలుగులో మొదటి పాఠ్యభాగంలో కొత్త సిలబస్ నుండి మనం మూడవ పాఠ్యభాగంను కవిత్వ విభాగం నుండి నేర్చుకుందాము. ఈ పాఠం పేరు శతక మకరందం. ఈ శతక మకరందంలో మనకు పద్యాలు ఉంటాయి. ఈ పద్యాలని మనకు వివిధ కవులు రచించారు. మొదటి కవి మారద వెంకయ్య. ఈయన భాస్కర శతకంను రచించాడు. ఈయన కాలము 16వ శతాబ్దము. రెండవ కవి కంచర్ల గోపన్న. ఈయనది దాశరథి శతకము. ఈయనకి మరొక పేరు రామదాసు. ఈయన 17వ శతాబ్దము వాడు. ఈయన అనేక కీర్తనలను రచించిన వాగ్గేయకారుడు. అందమైన శబ్దాలంకారాలతో భక్తిభావంతో శతక పద్యాలు అలరారుతాయి. మూడవ కవి ఏనుగు లక్ష్మణ కవి. ఈయన సుభాషిత త్రిశతిలోని వాడు. ఈయన 18వ శతాబ్దం వాడు. పెద్దాపురం సంస్థానాధీశులు లక్ష్మణ కవి పూర్వీకుల్లో ఒకరికి గజారోహణ సత్కారం చేయడంతో వీరికి ఏనుగు అనే వంశనామం కలిగిందని ప్రతీతి. ఈయన యొక్క రచనలు రామేశ్వర మహత్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహత్యము, రామవిలాసం. ఈయన యొక్క ప్రత్యేకత లక్ష్మణ కవి అనువాదం మనోహరమైనది. పద్యాలు ధారాశుద్ధితో రసవంతంగా సాగిపోతాయి. నాలుగవ కవి ధర్మపురి శేషప్ప కవి. ఈయన నరసింహ శతకంను రచించాడు. 18వ శతాబ్దం వాడు. ఈయన రచనలు నృకేసరి శతకము. ఇతని కవిత్వం ధారాశుద్ధి కలిగి ఉంటుంది. నరసింహ శతకం సుందర సుమధుర శతకం. ఐదవ కవి డాక్టర్ టివి నారాయణ. ఈయన భవ్యచరిత శతకంను రచించాడు. ఈయన యొక్క రచనలు జీవనవేదం, ఆర్షపుత్ర శతకం, భవ్యచరిత శతకం, ఆత్మదర్శనం అనే కవితా సంపుటి, అమర వాక్సుధా స్రవంతి ఉపనిషత్తులపై వ్యాస సంపుటి రచించారు. ఆరవ కవి డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య. ఈయన విఠలేశ్వర శతకంను రచించాడు. తల్లిదండ్రులు లక్ష్మమ్మ వెంకటరాజయ్య. తెలుగులోని ఈయన రచనలు తెలుగులో గొలుసుకట్టు నవలలు అనే అంశంపై పరిశోధన చేసి ఎంఫిల్ పట్టా పొందారు. తెలుగు నవలలో స్వాతంత్రోద్యమ చిత్రణ అనే అంశంపై పరిశోధన చేసి పిహెచ్డి పట్టాను పొందారు. విఠలేశ్వర శతకం, శిల్పాచార్యులు ఖండకావ్యము, కాన్ఫిడెన్షియల్ రిపోర్టర్, వచన కవిత్వం, దొందే త్రిపదులు, పంచమి వ్యాస సంపుటి, నాని నేత్రాలు నానీలు. ఈయనకొచ్చిన పురస్కారాలు: తెలుగు విశ్వవిద్యాలయం వారి విశిష్ట పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వం దాశరథి పురస్కారాన్ని సమర్పించింది. 2024లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంను కూడా సత్కరించింది. శతక ప్రాశస్త్యం. శతక పద్యాలు నీతిని, భక్తిని, లోకరీతిని ప్రతిబింబిస్తాయి. మానవాళి అలవర్చుకోవలసిన ఉత్తమ లక్షణాలను శతకాలు ప్రబోధిస్తాయి. శతక పద్యాలు చదవడం ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వం విలువలతో సంతరించుకుంటుంది. తద్వారా వారి జీవన శైలిలో చక్కని మార్పు వస్తుంది. పాఠంలో పొందుపరచబడిన ఈ శతక పద్యాలన్నీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. పాఠ్యభాగం నేపథ్యంను తెలుసుకుందాము. వివిధ శతకాల్లోని నీతులను తెలియజేసి విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించి ఉత్తములుగా తీర్చిదిద్దడం. పద్యాలను చదవడం ద్వారా అమోఘమైన పదజాలం విద్యార్థుల సొంతం చేసే ప్రయత్నమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. పాఠ్యభాగ వివరణ. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది. సాధారణంగా శతక పద్యాలలో ప్రతి పద్యం చివర మకుటం ఉంటుంది. ఇవి ముక్తకాలు, అంటే ఏ పద్యానికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ప్రస్తుత పాఠంలో భాస్కర, దాశరథి, సుభాషిత త్రిశతి, నరసింహ శతకం, భవ్యచరిత శతకం, విఠలేశ్వర శతకం వంటి ముఖ్యమైన పద్యాలు ఉన్నాయి. శతక మకరందం
లోని మొదటి పద్యాన్ని భావాన్ని నేర్చుకుందాము రండి. దక్షుడు లేని ఇంటికి పదార్థము వేరొక చోట నుండి వేలక్షలు వచ్చుచుండిన బలాయనమై చనుగల్ల కాదు ప్రత్యక్షము వాగులున్ వరదలన్నీయు వచ్చిన నీరు నిల్చునే యక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కర. మరొకసారి. దక్షుడు లేని ఇంటికి పదార్థము వేరొక చోట నుండి వేలక్షలు వచ్చుచుండిన బలాయనమై చనుగల్లగాదు ప్రత్యక్షము వాగులున్ వరదలన్నీయు వచ్చిన నీరు నిల్చునే యక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కర. తాత్పర్యము. ఓ సూర్యుడా, వేరువేరు స్థలాల నుంచి ద్రవ్యం పుష్కలంగా ఇంటికి వచ్చిన గృహస్థుడు దాన్ని కాపాడుకునే సమర్థుడు కాకపోతే ఆ ద్రవ్యం ఇంట్లో నిలవదు, చెల్లాచెదురైపోతుందనే మాట నిజము. వాగులు వరదలు వచ్చి చేరిన నిలుపుకోలేక గండిపడిన కట్టగల చెరువులో నీరు నిలవదు, పారిపోతుంది. ఇది అందరికీ కనిపిస్తుంది కదా. శతక మకరందంలో రెండవ పద్యము భావాన్ని నేర్చుకుందాము రండి. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచటం పదనుగా మంచి కూర నలపాకము చేసిన నైనందు నింపొదవెడు నుప్పులేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచటం పదనుగా మంచి కూర నలపాకము చేసిన నైనందు నింపొదవెడు నొప్పులేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర. భావం. భాస్కర, విద్య ఎంత బాగా నేర్చినా రసగ్రహణ యోగ్యత కొంచెమైనా లేకపోతే ఆ విద్య నిష్ప్రయోజనము. అలాంటి విద్యను గుణవంతులు ఎవ్వరూ ఎక్కడా మెచ్చుకోరు. నలుని వలె చాకచక్యంగా వంట చేసిన కూరలో ఉప్పు లేకపోతే అది ఎవరికీ రుచించదు కదా. శతక మకరందంలో మూడవ పద్యము భావము నేర్చుకుందాము రండి. జలనిధిలోన దూటి కులశైలము మీటి ధరిత్రి గొమ్మునన్ దలవడమాటి రక్కసునియంగము మీటి బలీంద్రునిన్ రస తలమున మాటి పార్థివ కదంబము గూల్చిన మేటి రామ నా తలపున నాటి రాగదవే దాశరథి కరుణాపయోనిధి. జలనిధిలోన దూటి కులశైలము మీటి ధరిత్రి గొమ్మునం దలవడమాటి రక్కసునియంగము మీటి బలీంద్రునిన్ రసాతలమున మాటి పార్థివ కదంబము గూల్చిన మేటి రామ నా తలపున నాటి రాగదవే దాశరథి కరుణాపయోనిధి. భావము. ఓ దశరథరామ, నీవు మత్స్యమువై వేదాలనుద్ధరించడానికి సోమకాసురుని సంహరించడానికి సముద్ర గర్భంలో ప్రవేశించినావు. కూర్మముగా మారి మందర పర్వతాన్ని పాలసముద్రంలో మునిగిపోకుండా దానిని ఎత్తి నిలిపినావు. వరాహ రూపాన్ని ధరించి ప్రళయ జలంలో మునిగిన భూమిని కోరకొమ్మున ఎత్తుకొని వచ్చినావు, ఉద్ధరించినావు. నరసింహుడవై నీ భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్యకశిపుని దేహమును గూల్చినావు. వామనుడవై బలిచక్రవర్తిని పాతాళమునకు అనగద్రొక్కినావు. పరశురాముడవుగా రాజసమూహాన్ని సంహరించినావు. అట్టి నీవు నా మనసులో స్థిరంగా నిలిచి ఉండుమా.
భండన భీముడార్తజన బాంధవుడుజ్వల బాణతూన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరిక ఢాండడ ఢాండ ఢాండ నినదంబుల జాండము నిండమత్త వేదండమునెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి భండన భీముడార్తజన బాంధవుడుజ్వల బాణతూన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరిక ఢాండడ ఢాండ ఢాండన నిదంబుల జాండము నిండమత్త వేదండమునెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. తాత్పర్యము: ఓ దశరథరామ, శ్రీరాముడు శత్రువులకు యుద్ధంలో భయంకరుడు, కష్టాలలో ఉన్నవారికి చుట్టము వంటి ఆప్తుడు. బాణాలను అమ్ముల పొదలను ప్రకాశించే విలువిద్య నేర్పే తీవ్రమైన భుజములు కదలికలోని నేర్పుచేత లాఘవం చేత పొగడగున్న శ్రీరామచంద్రునకు సాటి దైవం మరి ఒకరు లేరనుచు బ్రహ్మాండమదిరిపోయేటట్లుగా ఢాం ఢాం అనే భేరిధ్వని చేస్తూ మదించిన ఏనుగుని ఎక్కి స్వరప్రపంచంలో ప్రకటిస్తాను. శతక మకరందంలో 5వ పద్యము భావము నేర్చుకుందాము రండి. క్షీరమున్న నీటి కొసగెన్ స్వగుణంబులు దన్ను జేరుటన్ క్షీరము దప్తమగుటగని చిచ్చురికెన్ వెతజేజలంబు దుర్వార సుహృద్విపత్తిగని వహ్ని జొరంజనే దుగ్ధమంతలో నీరముగూడి శాంతమగు నిల్చు మహాత్ముల మైత్రీ గతిన్ క్షీరమున్న నీటి కొసగెన్ స్వగుణంబులు దన్ను జేరుటన్ క్షీరము దప్తమగుటగని చిచ్చురికే వెతజే జలంబు దుర్వార సుహృద్విపత్తిగని వహ్ని జొరంజనే దుగ్ధమంతలో నీరముగూడి శాంతమగు నిల్చు మహాత్ముల మైత్రీ గతిన్. భావము: పాలు తనలో కలిసిన నీటికి తన గుణాలన్నింటినీ ఇస్తుంది. తనకిట్టి సహాయం చేసిన పాలు తప్తమవుతూ ఉంటే నీరంతా అగ్నిలో పడుతుంది. తనకు మిత్రుడైన నీరు నిప్పులో పడటాన్ని చూచి పాలు తాను కూడా నిప్పులో పడబోగా దానితో మళ్ళీ నీరు కలవడం వల్ల శాంతిస్తుంది. సజ్జన సహవాసం అనేది కూడా ఇలానే ఉంటుంది. శతక మకరందంలో 6వ పద్యము భావము నేర్చుకుందాము రండి. ఆపదలందు ధైర్యగుణ మంచిద సంపదలందు ధాల్మియున్ భూపసభాంతరాలమున పుష్కల వాక్చతురత్వ మాజీ బాహాట పటుశక్తియున్ యశమునందును రక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియున్ ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాలికిన్ ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు ధాల్మియున్ భూపసభాంతరాలమున పుష్కల వాక్చతురత్వ మాజీ బాహాట పటుశక్తియున్ యశమునందు రక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియున్ ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాలికిన్. భావము: ఆపదలు వచ్చినప్పుడు ధైర్యగుణము, ఐశ్వర్యం వచ్చినప్పుడు ఓర్పు, రాజ్యసభలో వాక్పాటవం, యుద్ధంలో శౌర్యం చూపడం, కీర్తి యథాం శక్తి విద్యార్జనయందు మిక్కుటమైన కోరిక, ఈ గుణాలన్నీ సజ్జనులకు సహజసిద్ధమైన గుణాలు. శతక మకరందంలో 7వ పద్యము భావము నేర్చుకుందాము రండి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మృంగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటే గాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు
పొందుగా మరుగైన భూమి లోపలబెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేన జుంటీగలియ్యవ తెరువరలకు భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మృంగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటే గాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైన భూమి లోపలబెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో తేన జుంటీగలియ్యవా తెరువరలకు భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: భూషణాలతో ప్రకాశించేవాడ, ధర్మపురమను గ్రామంలో నివసించేవాడ, దుష్టులను సంహరించినవాడ, పాపాలను హరించేవాడ నరసింహ ఎంత గొప్ప ధనికుడైనా ఉప్పన్నమే తింటాడు గాని మెరిసే బంగారాన్ని మృంగడు. డబ్బు గడించి పొగరుబోతుతనాన్ని పెంచుకోవటమే గాని ఆ సొమ్ము అనుభవానికి రాదు. కూడబెట్టిన సొమ్ము దొంగల పాలవుతుందో దొరల పాలవుతుందో తెలియదు. తేనెటీగలు తుట్టెలో తేనెని కూడబెట్టి బాటసారులకిస్తున్నాయి కదా, దాచిన సొమ్ము కూడా అంతే. శతకమకరందంలో 8వ పద్యము భావాన్ని నేర్చుకుందాము రండి. ఇభకుంభముల మీద కెగిరెడి సింగంబు ముట్టునే కురుచైన మూషికమును నవచూత పత్రముల్ నములుచున్న పికంబు కొరుకునే జిల్లేడు కొనలు నోట అరవింద మకరంద మనుభవించడితేటి పోవునే పల్లేరు పూల కడకు లలితమైన రసాల ఫలము గోర్కెడి చిల్క మెసవునే భ్రమత నొమ్మెత్తకాయ ఇలను నీ కీర్తనలు పాడ నేర్చినతడు పరుల కీర్తన బాడునే యరసి చూడ భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇభకుంభముల మీద కెగిరెడి సింగంబు ముట్టునే కురుచైన మూషికమును నవచూత పత్రముల్ నములుచున్న పింకంబు కొరుకునే జిల్లేడు కొనలు నోట అరవింద మకరంద మనుభవించడితేటి పోవునే పల్లేరు పూల కడకు లలితమైన రసాల ఫలము గోర్కెడి చిల్క మెసవునే భ్రమత నుమ్మెత్తకాయ ఇలను నీ కీర్తనలు పాడ నేర్చినతడు పరుల కీర్తన బాడునే యరసి జూడ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: భూషణాలతో ప్రకాశించేవాడ, ధర్మపురి గ్రామంలో నివసించేవాడ, దుష్టులను సంహరించినవాడ, పాపాలను నశింపజేసే ఓ నరసింహ. ఏనుగు గండస్థలంపైకి ఎగబ్రాకే సింహం చిట్టెలుకని పట్టుకోదు. లేత మావి చిగుళ్ళు కొరికే కోకిల జిల్లేడు కొనలను నాశించదు. తామరలోని తేనె జుర్రుకునే జుంటీగ పల్లేరు పూలపై వ్రాలదు. మామిడి పళ్ళు తినే చిలుక ఉమ్మెత్తకాయల్ని తినదు. అలాగే సదా నీ కీర్తనల్ని ఆలాపించే భక్తులు అన్యుల కీర్తనల్ని ఆలపించరు. శతకమకరందంలో 9వ పద్యము భావాన్ని నేర్చుకుందాము రండి. విజ్ఞులైన వారు విశదీకరించిన మంచి సూక్తులెల్ల మదిని దాల్చి ఆచరించవలెను అనుకువ తోడను భరత వంశతిలక భవ్య చరిత. విజ్ఞులైన వారు విశదీకరించిన మంచి సూక్తులెల్ల మదిని దాల్చి ఆచరించవలెను అనుకువ తోడను భరత వంశతిలక భవ్య చరిత. భావము: భవ్యమైన చరిత్ర గలిగి భరతవంశంలో పుట్టిన
ఓ భారతీయుడా, జ్ఞానవంతులు చెప్పెడి సూక్తులను మనసులో ఉంచుకొని అణకువగలిగి ఆచరించాలి. శతక మకరందంలో 10వ పద్యము భావాన్ని నేర్చుకుందాము రండి. జ్యోతివోలె నీవు చూడుము పైకి, వెన్నెలవలె నీవు వెలుగు నిమ్ము, భాస్కరుని విధాన బాసిల్లుచుండుము, భరతవంశతిలక భవ్యచరిత. జ్యోతివోలె నీవు చూడుము పైకి, వెన్నెలవలె నీవు వెలుగు నిమ్ము, భాస్కరుని విధాన బాసిల్లుచుండుము, భరతవంశతిలక భవ్యచరిత. భావము: భవ్యమైన చరిత్ర కలిగిన భరతవంశంలో పుట్టిన శ్రేష్ఠుడా, నీతిగా ధర్మంగా జ్యోతివలె తల ఎత్తుకొని చరించుము, వెన్నెలవలె మంచిని 10 మందికి పంచుము, సూర్యుని వలె నీతితో ప్రకాశించుచుండుము. శతక మకరందంలో 11వ పద్యము భావాన్ని నేర్చుకుందాము రండి. ఎవ్వడు మేలు సేయునో మరెవ్వడు మంచిని బోధ సేయునో, ఎవ్వడు కష్టకాలమునెన్నో విధాలుగా రక్ష సేయునో, ఎవ్వడు నిండు గుండియతోనెప్పుడు ప్రేమను పంచి ఇచ్చునో, ఇవ్వ సుధాతలాన స్మరణీయుడు వాడయ విఠలేశ్వరా. ఎవ్వడు మేలు సేయునో మరెవ్వడు మంచిని బోధ సేయునో, ఎవ్వడు కష్టకాలమునెన్నో విధాలుగా రక్ష సేయునో, ఎవ్వడు నిండు గుండియతోనెప్పుడు ప్రేమను పంచి ఇచ్చునో, ఇవ్వ సుధాతలాన స్మరణీయుడు వాడయా విఠలేశ్వరా. భావము: విఠలేశ్వర, ఎవడు ఇతరులకు ఉపకారం చేస్తాడో, ఎవడు జ్ఞానాన్ని ఇతరులకు ఉపదేశం చేస్తాడో, ఆపద సమయంలో ఎవడు ఆదుకొని రక్షిస్తాడో, ఎవడు తన మంచి మనస్సుతో ప్రేమను పంచుతాడో అతడు ఈ భూమిపైన స్మరణీయుడవుతాడు. శతక మకరందంలో 12వ పద్యము భావాన్ని నేర్చుకుందాము రండి. పుస్తకమున్న గేహమున పుణ్యులు తోడుగా నుండినట్టులే, పుస్తకమున్న హస్తమున పుత్తడి కంకణముండినట్టులే, పుస్తకమున్న నేస్తమున పూర్ణ గుణంబులు నుండినట్టులే, పుస్తకమే మనసునకు పూర్ణత నిచ్చును విఠలేశ్వరా. పుస్తకమున్న గేహమున పుణ్యులు తోడుగా నుండునట్టులే, పుస్తకమున్న హస్తమున పుత్తడి కంకణముండునట్టులే, పుస్తకమున్న నేస్తమున పూర్ణ గుణంబులు నుండినట్టులే, పుస్తకమే మనసునకు పూర్ణత నిచ్చును విఠలేశ్వరా. భావం: విఠలేశ్వర, ఇంటిలో పుస్తకముంటే పుణ్యాత్ములున్నట్లే, చేతిలో పుస్తకముంటే చేతికి బంగారు కడియం ఉన్నట్లే, స్నేహితునిగా పుస్తకముంటే సకల సుగుణాలు తనలో ఉన్నట్లే, పుస్తకము మనిషి మనసునకు సంపూర్ణ శాంతినిస్తుంది. ఇది శతక మకరందంలోని అన్ని పద్యాలు భావాలు. ఇవి మీరు కంటత ఉండాలి.